హాయ్ ఫ్రెండ్స్, నిన్న చింత చిగురు కోసాను కదా. ఈరోజు నేను చింత చిగురు ఎగ్ కాంబినేషన్తో వంట చేస్తున్నాను. సో దాంట్లోకి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. 4 ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేయడానికి. దీంట్లోకి ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటాలు, ఇంకో మిర్చి. మనకి స్పైసీగా కావాలనుకుంటే ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో నాకు మీడియంగా కాబట్టి నేను ఒక 4 వేసాను. సో దీంట్లోకి చింత చిగురు అనేది మనం దీన్ని అనేది తర్వాత మీకు చూపిస్తాను, అది ఎలా తురుముకోవాలో ఏంటనేది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఎగ్స్ అనేది బాయిల్ చేస్తాను. సో మాకైతే గ్యాస్ లేదు, ఈ పుల్లల పొయ్యి మీదే నేను పెడుతున్నానండి. ఏంటంటే గ్యాస్ పొయ్యి కన్నా పుల్లల పొయ్యి కొద్దిగా టేస్ట్గా ఉంటుంది ఏ కర్రీ అయినా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో నేనైతే ఇప్పుడైతే దీన్ని బాయిల్ చేస్తాను. సో ఈ లోపు అనేది మనం ఆనియన్స్, టమాటా, మిర్చి అనేది అవి కట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం వీటిని దింపి బాయిల్స్ ఎగ్స్ని తీసేసుకుందాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఫ్రెండ్స్, నేనైతే ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. అనేది ఈ ఎగ్స్ కూడా వేసేసుకోండి. సో ఇలా బ్రౌన్గా గోల్డ్ కలర్లో వచ్చేటట్టుగా చేసుకోండి, ఏంటంటే కొంచెం బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్స్ అదే ఆయిల్లో నేను చేసుకుంటున్నాను. కొంచెం పసుపు తర్వాత చూసి వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు అనేది మనం చింత చిగురు ఇందులో యాడ్ చేసుకుందాం. సో ఈ తురిమిన చింత చిగురు మనం దీంట్లో యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా బాగా మిక్స్ చేయండి. కొద్దిగా ఉప్పు వేసాము కదా, సో సరిపోదు కాబట్టి దానికి కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ పోస్తాం కాబట్టి లైట్గా. సో ఏంటంటే కొంచెం మనం కారం కూడా వేసేసుకుందాం ఒకసారి. సో దాంతోపాటు మనం ధనియాల పౌడరు, వెల్లుల్లిపాయతో కొంచెం లైట్గా వేసుకున్నాం, అది కూడా వేస్తున్నాను. స్మెల్ అయితే బాగుంది, మరి తింటే ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ మటుకి మంచి గుమ్మగుమ్మలాడుతుంది. ఇది హోమ్ స్టైల్ అండి, రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నానని మీరు అనుకోవాలి. ఇది మన ఇంట్లో ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని అంటే చాలా బాగుంటుంది. సో ఎగ్స్ కూడా ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా పెట్టేసుకుందాం. ఇది ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్, వీటిని కూడా వేసేసుకుందాం. సో మంట కొంచెం తగ్గించుకుందాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చింత చిగురుతో నేను ఎగ్ కాంబినేషన్ కర్రీ అనేది చేశాను. సో ఒక్కసారి ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ కానీ చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎగ్ చింత చిగురు కాంబినేషన్ కర్రీ. చూస్తుంటే నోరు అవుతుంది. సో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్, నేను చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఒక్కరికైనా షేర్ చేయండి.